నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున ఇప్పుడు ప్రస్తుతం గణపతి నవరాత్రులు అనేవి జరుగుతున్నాయి కనుక మనకి మన చవితి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజున ఇంకా మనకి గణపతి నవరాత్రుల్లో భాగమే కనుక ఈ రోజున గణపతికి సంబంధించిన విషయాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు లాంటివి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏంటంటే గణపతి అంటే ముఖ్యంగా ఎక్కువ ఆరాధించే వాళ్ళు ఎవరంటే విద్యార్థులే. విద్యా విషయంలో కానీ వివాహ, గృహప్రవేశ, గృహారంభ, నూతన కార్యక్రమాలు, నూతన వ్యాపారం అన్నిట్లోనూ వినాయకుడి యొక్క ప్రాధాన్యత లేకుండా ఎవరు ముందుకు వెళ్ళలేరు కనుక అన్నిటికీ ఆయన ఆదిదేవుడిగా ఆయన ప్రార్థిస్తాం కనుక ముఖ్యంగా ఇక్కడ వినాయకుడికి సంబంధించిన విషయాలలో మనం ఏం నేర్చుకోవాలి, ఏ వ్యక్తి అయినా అది విద్యార్థులు కావచ్చు లేకపోతే ఏ వ్యక్తి అయినా నేర్చుకోతగిన విషయాలు వినాయకుడి రూపంలో కానీ వినాయకుడి బట్టి కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అన్న విషయాల గురించి కొంతవరకు క్లుప్తంగా తెలుసుకుందాం. మనం గనక వినాయకుడి యొక్క ఆకారాన్ని గనక గమనించినట్లయితే ఆయనకి సంబంధించిన దాంట్లో వారికి ముఖ్యంగా పెద్ద నుదురు ఉంటుంది. వినాయకుడి యొక్క ఆకారాన్ని మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే పెద్ద నుదురు దేనికంటే జ్ఞానానికి సంకేతం. అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం సంపాదించుకొని దాన్ని మనం వ్యక్తిగత జీవితంలో అవలంబించడానికి మార్గదర్శకత్వంగా మనం నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకోవడానికి ఆయన యొక్క పెద్ద నుదురు అనేది విశేషంగా మనం దాన్ని బట్టి తెలుసుకోవాలి. అంటే అది తర్వాత వచ్చేటప్పటికి ఆయనకి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి. వినాయకుడి యొక్క రూపాన్ని చూసినట్లయితే ఆ పెద్ద చెవులు ఏంటంటే ఏ విషయాన్నైనా నువ్వు చాలా కూలంకషంగా విను, ప్రతి విషయాన్ని విన్న దాంట్లో జల్లెడ పట్టి ఏది మంచి ఏది చెడు అన్నది నువ్వు గమనించుకొని దాని ప్రకారం ఆ విన్నదాని ప్రకారం నువ్వు ముందుకు వెళ్ళాలి అన్నది కూడా దాంట్లో మనం నేర్చుకోవాల్సిన మరి ఒక అంశం. అలాగే ఆయన చూసినట్లయితే చిన్న కళ్ళు అనేవి ఉంటాయి. చిన్న కళ్ళు దేనికి సంకేతంగా మనం చెప్తామంటే ప్రతిదీ కూడా సూక్ష్మగ్రాహిలాగా ప్రతి చిన్నదాన్ని కూడా నిశిత దృష్టితో గమనిస్తూ ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఎక్కడ ఎంత దూరమైన విషయాలనైనా సరే అతి జాగ్రత్తగా గమనిస్తూ చురుకుగా ఆలోచించాలన్న దాని సంకేతంగా కూడా ఆయన కళ్ళని మనం అర్థం చేసుకుంటాం. అలాగే ఆయనకి తీసుకున్నట్లయితే పెద్ద బొజ్జ ఉంటుంది. ఆ బొజ్జ బట్టి మనం ఏంటంటే ప్రతి విషయాన్ని నువ్వు విన్నవి కడుపులో దాచుకోవాలి. ప్రతి విషయాన్ని బయటికి ఓపెన్గా చెప్పకుండా తెలుసుకున్న జ్ఞానాన్నైనా విషయాలనైనా అవతల వ్యక్తిని మనం మార్చలేనప్పుడు ఏ విషయాన్నైనా సరే అది మనం వెంటనే జడ్జిమెంట్ ఇవ్వకుండా ప్రతి విషయాన్ని గమనించుకొని నీ కడుపులో దాచుకోవడం అనేది కూడా ఆ యొక్క శారీరాకృతి బట్టి మనం చెప్తాం. అలాగే ఆయన యొక్క ట్రంక్ అంటే తొండాన్ని కనుక మనం గమనించినట్లయితే అది దాంట్లో సున్నితత్వం ఉంటుంది. అలాగే సున్నితమైనవి అది గమనించగలదు. అలాగే ఎంత గట్టి వాటినైనా సరే అది ఇది చేయగలదు కనుక దేంట్లోనైనా సరే నువ్వు ఖచ్చితంగా ఆ విషయాల్లో రెండిట్లోనూ సమన్వయం పాటించుకొని నువ్వు జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆయన దగ్గర కనుక మనం చూసినట్లయితే ఆయన చేతిలో ఒక చేతిలో గొడ్డలి, మరొక చేతిలో ఆయనకి యొక్క ఆశీర్వదిస్తున్నట్టుగాను, ఓ చేతిలో ఫలంలాగా అలాగే ఇవన్నీ ఉంటాయి. దీని ప్రకారం కూడా చూసినట్లయితే ఆయనకి పొట్టకు ఒక తాడు కట్టినట్టుగా కూడా ఉంటుంది, అంటే సర్పాన్ని. వీటి బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఆ యొక్క దాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే ఆ గొడ్డలి అనేది ప్రతికూల పరిస్థితుల నుంచి మనం ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేయాలి. అంటే ఆల్రెడీ ఏదైనా విషయంలో మనం కనుక ఇబ్బంది పడినట్లయితే ఆ ప్రతికూలతల నుంచి కూడా మనం ఎక్స్పీరియన్స్ని గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నది దాని ప్రకారం. అలాగే ఆ పొట్టకి ఉన్న ఈ యొక్క తాడు బట్టి కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలా నీకు ఆత్మనిగ్రహం అనేది చాలా వరకు అవసరం. ఏ విషయంలోనైనా నువ్వు నిగ్రహంతో ఉండి ప్రతిదానికి లొంగిపోకుండా దేన్నైనా సరే నువ్వు గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి, నిగ్రహాన్ని పాటించాలన్న దాన్ని కూడా మనం ఒక విశేషం. అలాగే చేతిలో ఉండే ఫలం కూడా ఏంటి అంటే నువ్వు కష్టపడిన దానికి ఇది ఫలంగా అంటే అది తినేసేట్టుగా అని కాదు, అక్కడ ఏంటంటే అది ఒక ఆశీర్వచనంగా కూడా మనం పడిన కష్టాన్ని ప్రతిఫలంగా అది. అలాగే ఇంకా ఆశీర్వదిస్తున్న హస్తంలో ఏంటంటే అందరితోనూ దయా కరుణతో ఉంటూ దయతో అందరినీ కూడా దగ్గరికి తీస్తూ అందరినీ ఆశీర్వదిస్తూ ముందుకు వెళ్ళడానికి నువ్వు చేసే ప్రయత్నంగా మనం దీంట్లో ఆయన యొక్క రూపంలో. అలాగే ఇటుపక్కన అటుపక్కన సిద్ధి బుద్ధిలాగా మనం చూసినట్లయితే శ్రేయస్సుతో విజయం సాధించుతూ వినాయకుడి దగ్గర మనం అన్ని అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళాలనడానికి చిహ్నంగా కూడా దీన్ని చెప్తారు. ఇదే కాకుండా మామూలుగా జనరల్గా తీసుకున్నట్లయితే
వినాయకుడి దగ్గర నుంచి తీసుకుంటే విఘ్నహర్త అంటారు ఆయన. ఫస్ట్ నెంబర్ 1 ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఏ విషయంలోనైనా సరే అబ్స్టికల్స్ అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా, ముఖ్యంగా విద్యార్థులు ఎలాంటి ఎదురు దెబ్బలు ఎదురవుతున్నా అవన్నీ కూడా జీవితంలో ఉంటాయి అన్న విషయాన్ని గమనిస్తూ దానికి లొంగిపోకుండా ఎలాగన్నా సరే ఆ రకమైన విఘ్నాల్ని దాటడానికి ప్రయత్నం చేయాలి అన్నది ఫస్ట్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అబ్స్టికల్స్ రిమూవర్ అయిన. అందుకని ఆ రకమైన విఘ్నహర్త ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది, విఘ్నాలు దాటడానికి అన్ని విధాలా నీ వైపు నుంచి నువ్వు కృషి చెయ్యి, విఘ్నాలు అనేవి ఎవరికన్నా ఎదురవుతాయి, దానివల్ల నువ్వు బాధపడిపోతూ ఉండకుండా ఇలా వెళ్ళు అన్నది మొదటిది. రెండోది, దాంతోపాటుగా వినయం అనేది చాలా ప్రధానం. వ్యక్తి ఎంత ఎదిగినా కూడా ఆయన ఎలక వాహనంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎలక వాహనం మీద వెళుతుంటే వ్యక్తి ఎంత ఎదిగినా, ఎంత గొప్ప వ్యక్తి అయినా వినయ విధేయతలు అనేవి చాలా వరకు ముఖ్యం. అది గౌరవాన్ని ఆపాదిస్తుంది వ్యక్తికి అన్నది కూడా మనం ఆ వినాయకుడి దగ్గర నుంచి నేర్చుకుంటాం. తర్వాత బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. అంటే ఏ విషయంలోనైనా సరే, ఇప్పుడు ఆయన యొక్క దంతాలు తీసుకున్నట్లయితే, ఆయన ట్రంక్ 2 దంతాల విషయం తీసుకున్నట్లయితే, ఇక్కడ మంచి చెడు, విజయం అపజయం, కష్టం సుఖం అన్నీ కూడా వ్యక్తి జీవితంలో ఉన్నప్పుడు ఆ సమయానుకూలంగా దాన్ని చూసి మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి, కానీ బాధపడకూడదు అన్నది ఒకటి. అలాగే నాలెడ్జీ వాల్యూస్ అన్నది కూడా ఆయన దగ్గర నుంచి, అంటే విద్యతో పాటు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, అంటే ఎప్పుడు కూడా మనం నేర్చుకుంటూ వెడితేనే కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది. అంటే మనం ఎప్పుడు కూడా నిరంతరం ఏదైనా విషయాన్ని చదువుతూ వెళ్ళినప్పుడు, నేర్చుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే మనకి జ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతాం, దాని నుంచే కొత్త విషయాలు నేర్చుకుంటాం. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఈగోని అధిగమించాలి. ఆయన వాహనం ఎలక వాహనం అంటే ఏంటంటే అర్థం, అది మనిషిలో ఉండే అనేక రకాలైన ఇంద్రియ నిగ్రహానికి దాన్ని మనం ఇది చేయాలి. అంటే కోరికలకు కానీ మన యొక్క ఇంద్రియాలను కానీ అదుపులో చేసుకుంటూ, అహంభావాన్ని అదుపులో పెట్టుకుంటూ, ఇంద్రియ నిగ్రహాలతో ఉంటూ మనం వినయంగా ముందుకు వెళ్ళాలన్నది కూడా దాంట్లో విధానంగా చెప్తారు. అలాగే గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఎప్పుడు కూడా మనకి ఎవరన్నా ఏదన్నా ఇది చేసినా కృతజ్ఞత అనేది కూడా దాని ద్వారా తెలుసుకోవడం అనేది కూడా వ్యక్తి అనేది నేర్చుకోవాలి. ఇది మాత్రమే కాకుండా ఇంకా నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే, వ్యక్తిని క్షమాగుణం అనేది చాలా కావాలి. ఇప్పుడు ఆయన వినాయకుడి విషయంలో ఆయన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నా కూడా ఆయన క్షమాగుణంతో వారిని అధిగమించినట్టుగా, వ్యక్తిలో ఎప్పుడు కూడా కోపతాపాలతో మనం అలా చేయడం బట్టి, ప్రతికూలత అనేది ఏర్పడడం బట్టి, అనుకూలతలు తగ్గడం బట్టి అవి తగ్గిపోతాయి. కనుక వ్యక్తికి ఎప్పుడు కూడా కావాల్సింది ఏంటంటే, చక్కగా ఈ రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి, క్షమించడం బట్టి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, అవతల వాళ్ళ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కనుక ఆ విషయాన్ని కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత అనేది దీంట్లో చెప్తారు. అలా ఇలా వరుసగా వినాయకుడి దగ్గర నుంచి ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సింది. అలాగే డిసిప్లిను, విద్య, తల్లిదండ్రులకి విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరగడమే వాళ్ళకి ముల్లోకాలు తిరిగిన దాని యొక్క విధానంగా వినాయకుడు మనకి నేర్పించడం జరిగింది. నీ రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోకు. అలాగే ఆయనకి ఒకసారి అలాగే రాస్తున్నప్పుడు దంతం విరిగిపోయినా ఆయన ఆపకుండా రాయడం జరిగింది ఈ మహాభారతం ఇవన్నీ. కాబట్టి ఇలాంటి విలువైన విషయాలని కూడా వినాయకుడి ద్వారా నేర్చుకోవడం బట్టి ఏంటంటే, వ్యక్తికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాలెన్స్ టెంపర్మెంటు, అలాగే ఎలాంటి విఘ్నాలనైనా తొలగించుకోగలిగిన ధైర్య సాహసాలు, అలాగే దేంట్లోనూ తమ రూపాన్ని తాము చూసి అయ్యో ఇలాగన్న ఇది కాకుండా అన్నిటినీ అధిగమించే శక్తి, అలాగే ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు వెళ్ళడానికి, కష్టపడడానికి, బ్యాలెన్సింగ్ నేచర్కి, అంతర్దృష్టికి, ఆధ్యాత్మిక ఆలోచనలకి, అన్ని విధాల ఎదుగుదలకి వినాయకుడి గురించి మనం కేవలం అది వినాయక చవితిలాగా మాత్రమే కాకుండా ఆయన గురించి నేర్చుకోవలసిన విషయాలు, ఆయన రూపం నుంచి నేర్చుకోవలసినవి ఎన్నెన్నో ఉన్నాయి. కనుక ప్రతి వ్యక్తి కూడా వినాయకుడి గురించి నేర్చుకోవడం. అలాగే దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఆయనకు సంబంధించి ఈ 9 రోజులు గణపతి నవరాత్రులు అట్టహాసంగా జరుగుతాయి. ప్రతి విద్యార్థి పుస్తకమో పెన్నో పెద్దవాళ్ళు సైతం తీసుకొచ్చి ఆయన ముందు పెట్టడం, ఆ పూజా గదిలో పెట్టడం బట్టి వినాయకుడి యొక్క ఆశీర్వచనాలు అందుతాయి అన్న విధానంలో పెట్టుకొని దాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడం. కాబట్టి విద్యాకారకుడు, విఘ్నాలని అధిగమించడానికి ప్రయత్నం చేసేవాడు, అన్నిటికీ కారకుడైన వినాయకుడు. కాబట్టి ఆ రకంగా చేస్తారు. అలాగే వినాయకుడు అన్ని రసాల్లోకి, నవరసాల్లోకి హాస్యరసానికి అధిపతిగా కూడా చెప్తారు. అందుకని ప్రపంచంలో అన్ని రసాలు, అటు పక్కన శృంగారమైన, రౌద్రమైన, భయానకమైన,
శాంతమైన కరుణైన అన్ని విషయాలు మనం తీసుకుంటూ పెడితే అన్ని రసాలలోకి ఎవరికైనా సరే ముఖ్యమైనది ఏంటంటే హాస్యరసం అనేది చాలా ఇంపార్టెంట్ కనుక వినాయకుడిని హాస్యరసానికి కారకుడిగా కూడా చెప్తారు. అలాగే వినాయకుడికి సంబంధించిన ప్రతిరోజు ఆయన్ని పూజించడం, లేకపోతే ఆయనకి నమస్కారం పెట్టుకోవడం, ఆయనని కొలవడం మొదలైనవన్నీ చేస్తూ ముందుకు పెడతారు. ఇక ముఖ్యంగా ఏంటంటే ఎవరికైనా కేతువుకి సంబంధించిన ఇబ్బందులు లాంటివి ఉన్నా కూడా దాన్ని అధిగమించడానికి కూడా వినాయకుడికి సంబంధించి గణేశ నమస్తభ్యం ఆరోగ్యం దేహమే సదా అనే శ్లోకాన్ని పఠించుకోవడం బట్టి కేతువులకు సంబంధించిన ఇబ్బందులు కూడా అధిగమిస్తారు. అలాగే మూలాధార చక్రానికి సంబంధించిన ఇబ్బందులతో ఉండడం బట్టి వ్యక్తికి మానసిక స్థిరత్వం కలగడానికి కూడా గుంజిళ్ళు తీయడం కూడా అందులో ఒక భాగంగానే చెప్తారు. కాబట్టి ఏ రకంగా చూసినా అన్ని విధాల వ్యక్తికి పరిపూర్ణుడిగా తయారవ్వడానికి, ఆలోచనలలో స్టెబిలిటీ ఏర్పడడానికి, విద్యాపరంగా వ్యక్తి అభివృద్ధి చెందడానికి వినాయకుడిని కొలవడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయంగా మనం ఈ రోజున తెలుసుకున్నాం. నమస్కారం.